హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్లు అయితే అందించబోతున్నాను. అయితే అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఆర్టికల్ గురించి కూడా ప్రస్తుతం అయితే మనం అయితే చర్చించబోతున్నాం ఈ వీడియోలో. ఇక చూసుకున్నట్లయితే కనుక మనకి సాక్షి వార్తాపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ చూసినట్లయితే కనుక అంతా సిద్ధమని అయితే రావడం జరిగింది. టెట్ 2024 తొలి రోజే 10,000 దరఖాస్తులు అయితే రావడం జరిగిందనేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక అలాగే మనకు చూస్తే టెట్ 2024 తొలి రోజు 10,000 దరఖాస్తులు. సోమవారం డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహణ, ఆటంకం లేకుండా పరీక్ష నిర్వహణకు ప్రణాళిక. జగన్ ప్రభుత్వంలో 14,219 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ. 1998-2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసిన ప్రభుత్వం. ఈసారి ఉద్యోగాలు పొందిన వారికి ఎన్ఈపి 2020 ప్రకారం శిక్షణ. ఓకే, సో ఇది ఈ 14,219 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ అనేది ఇప్పుడు ఇది ఏంటంటే కనుక గతంలో పెండింగ్ ఉన్నటువంటి కోర్సులు పెండింగ్ క్లియర్ అయిన తర్వాత అఫ్కోర్స్ అది ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరైనా సరే కానీ దాన్ని ఖాళీ చేయవలసిన బాధ్యత అయితే ప్రభుత్వం ఉంటుంది. అది దాన్ని మనం లెక్కలోకి తీసుకోకూడదు. జాబులు ఇచ్చినటువంటి లెక్కలోకి తీసుకోవాలి. మనం ఎప్పుడైతే కనుక ఒక నోటిఫికేషన్ విడుదల చేసి పూర్తిగా ఆ యొక్క నియామక ప్రక్రియ, భర్తీ ప్రక్రియ పూర్తిగా చేస్తే కనుక అప్పుడు మనం ఆ యొక్క ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మనకు దక్కుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క 14,219 ఉపాధ్యాయ ఖాళీలు అనేది అయితే కనుక ఇదైతే వాస్తవం కాదనేది అయితే నా యొక్క మైండ్ సెట్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను. అయితే ఇంకొకటి మనం చూస్తే 1998-2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసిన ప్రభుత్వాన్ని ఇచ్చారు కాబట్టి ఓకే చేయాలి. అఫ్కోర్స్ మనకు పెండింగ్ క్లియర్ అయితే కనుక ఎవరైనా సరే ఇచ్చి తీరాలి. ఇక ఈ డిఎస్సి టీచర్లకు ఎంతో ప్రత్యేకం. గతంలో నిర్వహించిన డిఎస్సిలో ఎంపికైన వారికి ఈసారి డిఎస్సిలో ఉద్యోగాలు సాధించే అభ్యర్థులకు ఎంతో తేడా ఉంటుంది. ఈసారి టీచర్లకు జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 ప్రకారం శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం బోధన, సిబిఎస్ఈ, టోఫెల్, ఇంటర్నేషనల్ బకలారియట్ సిలబస్ను అమలు చేస్తుంది. ఈ బోధనకు అనుగుణంగా డిఎస్సిలో టీచర్లుగా ఎంపికైన వారికి ఇంటర్నేషనల్ బకలారియట్, టెక్నాలజీ వినియోగం, టోఫెల్, టీచింగ్ ఎఫిషియన్సీపై అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తారు. సర్టిఫికేట్లు కూడా ఇస్తారు. గతంలో ఈ తరహా శిక్షణ ఎప్పుడూ ఇవ్వలేదు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు అవసరానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వడం తప్ప ప్రాథమిక స్థాయి నుంచి పూర్తి స్థాయి శిక్షణ లేదు అనేసి అయితే ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 14 నాటికి పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో సోమవారం డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారని చెప్తున్నారు. అలాగే 15 నుంచి 30 వరకు ఆన్లైన్ పరీక్ష జరుగుతుందంటున్నారు. డిఎస్సికి కూడా 185 సెంటర్లో 2 సెషన్స్లో స్లాట్లు సిద్ధం చేసింది. ఫలితాలను ఏప్రిల్ 7న ప్రకటించి తర్వాత వారం రోజుల్లో ఏప్రిల్ 14 నాటికి పోస్టింగ్లు ఇచ్చేయాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది అని అయితే చెప్తున్నారు. కానీ ఇదంతా కరెక్ట్ కాదండి. ఇదైతే వాస్తవం కూడా కాదు. చూద్దాం ఏ విధంగా చేస్తారనేది అయితే కనుక మనం కూడా చూద్దాం. ఎందుకంటే చేస్తే చాలా మంచిది. ఈలో మన అధికారులందరూ రోబోలాగా పనిచేసి వాళ్ళందరూ కూడా చేస్తే కనుక చాలా మంచిది. మనమైతే దీనైతే పట్టవలసిన పని అయితే లేదు. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్ యొక్క షెడ్యూల్ అది కూడా ఒక పద్ధతి ప్లాన్ ప్రకారం అయితే లేదు. పక్కా ఎన్నికల ప్లానింగ్లో అయితే నడుస్తుంది అనేది అయితే అందరికీ అర్థమైంది. ఓకే, ఎలక్షన్ల సమయంలో ఇచ్చి ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల్ని తర్వాత ఈ యొక్క నిరసన చేస్తున్న అభ్యర్థులు గొంతు ముయించాలన్న లక్ష్యం తప్పితే మరొకటి అయితే కనిపించట్లేదు మనకి. ఇంకా తర్వాత చూస్తే ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ చూస్తే సుప్రీం తీర్పు ఉన్న ఎస్టీఈ స్పష్టత ఇవ్వలేదని అనుమతి. రిజర్వ్డ్ అభ్యర్థులకు డిగ్రీ అర్హత మార్కులు అయోమయం. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఆన్లైన్లో పరీక్షలు. 20 రోజుల్లో ఎలా సాధ్యమని అభ్యర్థుల ఆందోళన. టెట్ ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం. మరి ఇదండి. అలాగే అర్హతలో కూడా అయోమయం అయితే ఉందంటే 1 నుంచి 5వ తరగతుల బోధనకు ఎస్జిటి పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్ 1Aకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 45% మార్కులతో పాటు బీఈడి ఉండాలని నిబంధన విధించారు. అదే 6, 8 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే పేపర్ 2Aకు మాత్రం డిగ్రీలో 40% ఉన్న అర్హులేనని ప్రభుత్వం పేర్కొందని. ఎస్జిటి పోస్టులకు డిగ్రీతో బీఈడి చేసిన వారికి అర్హత కల్పించింది. అలాంటప్పుడు ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1A, పేపర్ 2Aను రోజుకు 2 విడతలుగా ఉదయం 9:30 నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు నిర్వహించాల్సిన ఉదయం ఒక్క సెషన్లో నిర్వహించనున్నారని అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే కనుక పరీక్షల షెడ్యూల్లో అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి,
ఏఐఎస్ఎఫ్ నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలు బలవంతంగా వాహనంలోకి ఎక్కిస్తున్న పోలీసులను అయితే ఇవ్వడం జరిగింది. చలో అసెంబ్లీపై పోలీసులు ఉక్కుపాదం. అయితే వీళ్ళందరూ చలో అసెంబ్లీ అంటూ అయితే కనుక మనకి డిఎస్సి పోస్టులు పెంచాలని నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రదర్శన చేస్తున్న వారిని అయితే లాగేసిన పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు, స్టేషన్కి అయితే తరలిస్తున్నారు. మనం అయితే చూస్తున్నాం, చిత్రంలో చూసినట్లయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కనుక ఒక పక్కన అయితే కనుక మెగా డిఎస్సి కావాలని అయితే నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. అలాగే మనకి ఒక ఆంధ్రప్రభలో చూసినట్లయితే కనుక డిఎస్సి పేరుతో సర్కారు వంచన, ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు, రక్షణ లేక మహిళలు రక్త ఆర్తనాలు అనేసి అయితే మనకైతే ఈ ప్లకార్డులు అయితే కనిపిస్తుంది. ఇక చూసుకుంటే కనుక టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా అయితే కనుక ర్యాలీలు అయితే చేస్తున్నారు. అలాగే డిఎస్సీలు అత్యధికంగా కర్నూలు జిల్లాకు 1693 పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ జిల్లాల వారీగా పోస్టుల వివరాలు కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే కనుక ఎస్జిటి వచ్చేసి 104, ఎస్ఏ వచ్చేసి 130, టీజీటీ వచ్చేసి 49, మొత్తం 283 అయినా ఇవ్వడం జరిగింది. అధికంగా చూసుకుంటే కనుక ఈ యొక్క గుంటూరు, తర్వాత ప్రకాశం జిల్లాలో అలాగే తర్వాత కర్నూలు జిల్లాలో అయితే ఉండడం జరిగిందనమాట. ఇక కర్నూలు జిల్లాలో చూసుకుంటే దాదాపుగా 1693 అంటే 1700 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఎస్జిటి చూసుకుంటే 1022 ఉండడం జరిగింది, మిగతా 550 ఉండడం జరిగింది. తర్వాత టీజీటీ చూసుకుంటే 121 ఉండడం జరిగింది. సో ఇక అలాగే డిఎస్సి షెడ్యూల్ గురించి ఇచ్చారు, టెట్ షెడ్యూల్ గురించి కూడా ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత మనకి చూసుకుంటే కనుక దగా డిఎస్సికి నిరసనగా చలో అసెంబ్లీ అంటే వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగ సంఘాలు వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఆపడం అయితే జరుగుతుంది. ఇక అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ విడుదలని అయితే రావడం జరిగింది ఆంధ్రజ్యోతిలో. సో ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో మనకి షర్మిల గారు కూడా మాట్లాడుతున్నారు. ఈ యొక్క మెగా డిఎస్సి కాదు, ఇదంతా దగా డిఎస్సి అని అయితే తాము చెప్తుంది. అది మెగా కాదు, దగా డిఎస్సి అని అయితే కనుక ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. ఇక అలాగే మనకి రేపల్లి ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ గారు కూడా మెగా కాదు, దగా డిఎస్సి అని అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకి వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక డిఎస్సి మెగా జగన్ నాటకం అయితే ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ల క్రితం పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర బహిరంగ సభల్లో తాము అధికారంలోకి వస్తే 23,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని, ఏటా డిఎస్సి ప్రకటిస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మెగా హామీ ఇచ్చారు. 5 ఏళ్లు పూర్తి కావస్తున్న మెగా కాదు కదా, కనీసం మినీ అయినా ప్రకటించకపోవడం విడ్డూరం. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తుండడంతో డిఎస్సి నాటకానికి తెర తీశారు. ఒకసారి 23,000 పోస్టులు భర్తీ అన్నారు, మరోసారి 18,520 ఖాళీలు ఉన్నట్లు అసెంబ్లీ సాక్షిగా లెక్కలు పల్లించారు. ఇంకోసారి మాట మార్చి 8,366 అని చెప్పారు. తీరా 6,100 టీచర్ పోస్టుల భర్తీ అంటూ చాలంటూ నిరుద్యోగుల ఆశలను తుస్సుమనిపించారు. దానికి తోడు అప్రెంటిస్ విధానాన్ని పునరుద్ధరించి ప్రభుత్వానికి ఆర్థిక భారం లేకుండా పక్క ప్లాన్తో నాటకం ఆడుతున్నారు. ఇదంతా నిరుద్యోగులను మోసం చేయడం కాదా? ప్రభుత్వం ఈ మినీ డిఎస్సిని ఇన్నాళ్ళు తర్వాత ప్రకటించడంతో వయోపరిమితి మించిపోయి ఎంతోమంది అభ్యర్థులు అనర్హులయ్యారు. పోస్టుల సంఖ్యను పెంచి జనరల్ అభ్యర్థుల వయోపరిమితిని 47 చేయాలనేసి అయితే కనుక తూలుగు రామనారావు అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఒక్కొక్కరు కూడా ప్రతి ఒక్కరు తమ వంతు గొంతునైతే వినిపిస్తున్నారండి. ఇవంతా పేపర్ల వారీగా రాజకీయంగా పరంగా కాదు, కానీ ఇదంతా కూడా జరుగుతున్న జగన్ నాటకం. ఇదంతా ఏంటండి, డిఎస్సిపై జరుగుతున్న జగన్ నాటకం, లేదంటే డిఎస్సి మెగా జగన్ నాటకం అనమాట ఇదంతా కూడా. సో మరి ఈ విధంగా ఇలా చేయడం కరెక్ట్ కాదనేది కూడా అందరూ ఒపీనియన్ అనమాట. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు మెగా కాదు, ఇది దగా డిఎస్సి అని అంటున్నారు. అలాగే కొంతమంది అయితే కనుక చలో అసెంబ్లీ అని అయితే కనుక ఈ యొక్క జేసీ సంఘాలు ఇవన్నీ కూడా